వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అంతా తనుజ నేనబ్బా, ప్రతి దాంట్లో తనుజ చాలా మాటకారబ్బా. ఆమెను ఎవ్వరు ఇచ్చేయలేరు. ప్రతిదీ మాట్లాడుతుంది, ప్రతిదీ గుర్తు పెట్టుకుంటది. పురాణ టాస్క్ కూడా గుర్తు పెట్టుకుంటది. వీళ్ళేమో అబ్బాయిలేమో అంత స్ట్రాంగ్ గా ఉంటారు, అంత స్ట్రాంగ్ గా మాట్లాడలేరు. ఒక ఇమాన్యుయల్ తో నామినేషన్ పాయింట్స్ తప్ప మిగతా అందరితో ఇచ్చి పడేసింది అనిపించింది నాకైతే. ఎక్స్పోజ్ చేసేసింది అనిపించింది. కళ్యాణ్ ఇమ్ము ఇద్దరు కలిసి ఈమెను నామినేట్ చేద్దామంటే వాళ్ళు నామినేట్ చేసుకొని కొట్టుకునేలాగా రాముకి ప్రేరేపించి చేసేసింది. ఎంత అంటే తనుజ బాగా హుషారబ్బా. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ చీర కట్టుకొని, ఆ డ్రెస్సులు వేసుకొని, తెలుగింటి ఆడపిల్లలా అందరికీ కెమెరాకి పోజులు ఇస్తూ, చీర కట్టుకొని ఆడుతూ అందరిని అట్రాక్ట్ చేస్తుంది. మీకు అర్థం కావట్లేదు. ఫిక్స్ అయిపోయింది విన్నర్ తనుజ, ఫిక్స్ అయిపోయింది పక్కా. నిఖిల్ కానీ, గౌరవ్ కానీ, డీమాన్ కానీ, కళ్యాణ్ కానీ, వీళ్ళు ఫిజికల్ టాస్క్లు వస్తే తప్ప వీళ్ళేం ప్రూవ్ చేసుకోలేరు. వీళ్ళకి ఆ టాస్క్ కూడా ఇస్తాడో లేదో డౌటే నాకు. నిఖిల్ అయితే నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, నీకు అంత ఉంది, సో నువ్వు స్ట్రాంగ్ గా నామినేట్ చేసి ఇంకా అంత మంచిగా చెప్పినాక ఆమె ఇక్కడ కాదు ఇక్కడ ఎక్కువ కూర్చుంటది. ఏం చెప్తాం చెప్పు. భరణి గారిని మొత్తం ఎక్స్పోజ్ చేసేసింది. మీరు తోపు కట్టప్ప అనుకుంటూ వచ్చి ఏమో ఆడతారంటే ఏం ఆడుతారు, మళ్ళీ సేఫ్ గేమ్ స్టార్ట్ చేసిర్రు. మళ్ళీ దివ్యతో అదే బాండింగ్, మళ్ళీ సేఫ్ గేమ్, క్యాప్టెన్సీ టాస్క్లో అటు సపోర్ట్ చేయలే ఇటు సపోర్ట్ చేయలే, మధ్యలో నిల్చున్నారు అని అంటే మీ వల్లనే, మీ బంధాల వల్ల నేను వెళ్ళిపోయాను అంటే నా బంధాల వల్ల కాదు. మీరు వచ్చి ఎవరితో మాట్లాడుకున్నారు వాళ్ళ వల్ల, నా వల్ల కాదు. సో అట్లా అనకండి, నన్ను అనకండి, నేను కాదు. గట్టిగా మాట్లాడుతుంది. ఆ చికెన్ టాస్క్లో అదేం థమ్స్అప్ టాస్క్లో కూడా మీరు మాకు పీసెస్ వేయలేదు, మీకు ఫేవర్ చేసిన రాముకి ఇమాన్యుయల్కి వాళ్ళకి ఇచ్చారు, గెలిచిన డీమాన్కి పీసెస్ వేయలేదు, నాకు మాదిరి గారికి ప్లేట్లు పట్టుకుంటే వేయలేదంటే నీకు పీస్ రాలేదంటే తర్వాత వేసారు, డీమాన్కి పీస్ వేయలేదంటే గెలిచిన ఆయనకి. ఏంటో ఈమె భరణి గారు చిన్న చిన్న మిస్టేక్లను కూడా మొత్తం తీసి చూపెట్టింది. ఈయనేమో ఏం మాట్లాడలేకపోతున్నాడు, ఈయన మంచితనమో మరి ఏంటో, మరి మానవత్వమో, పిల్లలు అనుకొని వాళ్ళని ఏం అనలేకపోతున్నాడో మొత్తం గట్టిగా మాట్లాడేస్తుంది ఒక ఇమాన్యుయల్తో తప్ప. ఇమాన్యుయల్ కరెక్ట్గా మాట్లాడాడు. ఏంటంటే నువ్వు ఆ బొమ్మల టాస్క్ తప్పించి మిగతా 2 టాస్క్లు చెప్పాను కదా, బొమ్మల టాస్క్ ఒకటే అంటే మిగతా కూడా ప్లే చేసి చూపించుంటాడు. మనకి ఎడిటింగ్లో లేపేశారు. మిగతా వాటిలో కూడా నేను ప్రూవ్ అయ్యే కదా, నేను కరెక్టే నామినేట్ చేశాను కదా. సో అదొక్కటే ఎందుకు పట్టుకుంటున్నావు, అది ఇట్లా సైగ చేసింది కూడా గుర్తుపెట్టుకుందామే. ప్రతిదీ గుర్తుపెట్టుకుందబ్బా. అసలు ఏం మైండ్ గేమర్ అబ్బా, మైండ్తో ఆడుతుంది, ఫిజికల్గా ఆడలేదు, మైండ్ గేమ్ ఆడుతుంది అబ్బా. ఆ దొంగతనం టాస్క్లో కూడా దొంగతనం చేసేసింది, పైసలన్నీ ఎక్కువ పెట్టుకుంది, కూర్చుంది. ఏదైనా కూడా ఇలాంటి టాస్కులు ఖచ్చితంగా ఆడుతుంది. ఇప్పుడు ఆ గేమ్లు కూడా అర్థం చేసుకుంది. అర్థం చేసుకొని రాముకి మెల్లగా ఫిట్టింగ్ పెట్టేసింది. మెల్లగా రాము ఏంటంటే మొన్న గౌరవ్ను ఇది చేయలేదు కదా, గౌరవ్ను సేవ్ చేసింది కదా, మాదిరిని సేవ్. ఈ రాముకేమో అర్థమవుతలేదు. ఇంటి సిక్కు పట్టింది, ఇంటికి పోదాం అనుకొని ఈయన ఏం ఆలోచిస్తలేడు. అక్కడ ఓటింగ్ ప్రకారం ఓటింగ్ లిస్ట్ చెప్పాడు. మాధురి తక్కువ ఓటింగ్ ఉంటే మాధురిని ఎట్లా సేవ్ చేస్తుంది, గౌరవం మాధురిని సేవ్ చేస్తే ఇక్కడ ఈమెకు బొక్క పడదా? ఈమెను అందరు అంటారు కదా ఓటింగ్ ద్వారా వచ్చిన పంపిస్తుంది. యాక్చువల్గా బిగ్ బాస్ అలా ఎప్పుడు చెప్పాడు, ఈసారి అలా చెప్పాడు. ఇద్దరు ఉన్నప్పుడు చెప్తాడు ఎప్పుడు కూడా, అదన్నమాట. సో ఈ తనుజ వాళ్ళిద్దరు నామినేట్ చేయాలనుకుంటే వీళ్ళిద్దరు నామినేట్ చేసేలా చేసుకుంది. వీళ్ళిద్దరు ఆమె దృష్టిలో ఇమ్ము, కళ్యాణ్, భరణి గారు ఉన్నారు. చెప్తుంది అక్కడ పాయింట్స్, నేను వాళ్ళని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంత హుషారు, ఇంత చలాకీతనము, ఇంత తెలివికలతనము ఉంది, కానీ సపోర్ట్ కోరుకుంటుంది, మళ్ళీ సపోర్ట్ చేయలేదంట. ఇది నచ్చదు నాకు. నువ్వు మంచిగా ఆడు, అట్లనే ఆడు, నిన్ను విన్నర్ని చేస్తాము. నువ్వేంటి మళ్ళీ నాకు ఇమాన్యుయల్ సపోర్ట్ 1 వారం 2 వారాలు వాడుకుంటావు, కళ్యాణ్ 2-3 వారాలు వాడుకుంటావు, భరణిని 2-3 వారాలు వాడుకుంటావు, మాధురిని 2-3 వాడుకుంటూ వదిలేస్తూ తిడుతూ పక్కన పడేస్తావు. ఊరితో ఎవరితో గయ తిడుతో గయ మాట్లాడుతూ ఇక. కానీ పాయింట్లు మాత్రం భలే పెడుతుందబ్బా. అది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ కన్నడోళ్ళు తెలుగు రాదు ఏం రాదు, బాగా మాటకారులు అబ్బా వీళ్ళు. ఆ ప్రేరణ ఎట్లనో ఈమె అట్లున్నది, ఇద్దరు అట్లనే ఉన్నారు. కానీ నాకు విన్నర్ క్వాలిటీస్ అయితే లేవబ్బా, ఉంది టాలెంట్. ఇంకా రీతు చూడు, రీతు ఎంత డిఫెండింగ్ చేసుకుంది. సంజన గారితో అనిపించింది నాకు సూపర్ అనిపించింది అసలు. కానీ సంజన పాపం బాధపడుతుంది అబ్బా. తర్వాత సూపర్ సంజన కూడా మైండ్ గేమర్, సంజన కూడా టాలెంట్ ఉంది. కానీ ఈ కన్నడలో వచ్చి ఇంత మాటకారితనం, ఇంత చలాకీతనం, ఇంత హుషారుతనం ఎట్లా నేర్చుకున్నారు అబ్బా, నాకు అర్థం కాదు. ఈ అబ్బాయిలకేమో ఫిజికల్ టాస్క్లు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, వీళ్ళు ప్రూవ్ చేసుకుందామంటే ఏంటో ఏమో. సాయి మాత్రం గట్టిగా ఎదురు నిలబడుతున్నాడు అనిపిస్తుంది. కానీ ఆయన వెళ్ళిపోతాడేమో, ఎందుకంటే ఓటింగ్ తక్కువ ఉంటుంది ఖచ్చితంగా. ఈ సుమన్ అన్న రాము
నేనే అవుతాను సుమనన్న, రాము ఏమో ఈమె కన్నా డిజర్వ్ కాదని. రాము ఏంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుకుంటుంటే ఇంక ఏం పట్టుకుంటాము? ఆమెనే డిజర్వ్, ఆమెనే డిజర్వ్. భరణి గారు కూడా ఆమెనే డిజర్వ్. ముగ్గురు అబ్బాయిలు వచ్చి ఆమెనే డిజర్వ్ అన్నాక ఇంకెక్కడి గేము, ఇంకెక్కడి కలకాయ నొప్పి. ట్రోఫీ తీసుకుని ఆమె చేతిలో పెట్టేసేది. ఇంకెందుకు గేము? అంత గట్టిగా మాట్లాడుకుంటా అన్ని వండుకుంటా అసలు ఏంటో ఏమో నాకు అసలు చూడాలన్న ఇది కూడా రావట్లేదు. తనుజ 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 నాకు ఇది ఫస్ట్ నుంచి ఏ పేరైతే నచ్చదో ఆ పేరే విన్నింగ్ లోకి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. నిజంగానబ్బా నాకు ఆమెకి విన్నింగ్ క్వాలిటీస్ లేవు. ఆమె మంచి శ్రీజ వస్తే శ్రీజను పంపించేసిరు, అయేష వస్తే అయేషకు జ్వరం వచ్చిందని పంపించేసిరు. డమ్మీ క్యాండిడేట్స్ని పెట్టుకున్నారు, సుమన్ అన్నని, రాముని, ఎవరు మన వీళ్ళందరూ ఏం ఆడుతున్నారు గేమ్. అసలు నిఖిల్ కానీ గౌరవ్ కానీ వీళ్ళకి అసలు వాళ్ళకి స్కోపే రావట్లేదు. మంచిగా మాట్లాడేటోళ్ళనేమో ముందే పంపించేసిర్రు. అప్పుడే డబుల్ ఎలిమినేషన్ అట్లా పెట్టేయక ఈమెకు మద్దతు ఇచ్చేటోళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ప్రియానో శ్రీజానో వీళ్ళని తీసుకురావచ్చు కదా. ఎందుకబ్బా ఈ సేఫ్ గేమ్ ఏంటో ఏమో వేస్ట్.